అందరికీ జై శ్రీ గణేష్. అండ్ నేను ఈరోజు సుందరకాళ కాడ వచ్చేసిన. సో దగ్గరికి వెళ్ళి అన్నీ పెయింట్ అయినాయి. పార్ట్ 1 చూపించిన పెయింట్ అవ్వలేదు అప్పుడు, ఇప్పుడైతే పెయింట్ అయినాయి. సో మొత్తం చూపిస్తా, మొత్తం డీటెయిల్గా. అండ్ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సో నాయిస్ అయితే చాలా వస్తుంది ఎందుకంటే పెయింటింగ్ నడుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తారా, ఇది ఒక యుద్ధంకి వెళ్తున్నట్టు ఒక అర్జున్ లెక్క గణేష్ రూపం. సో పైన కిరీటం స్పెషాలిటీ మెయిన్గా చూస్తారా. సో కిరీటంలో నుంచి తొండం బాగా అంటే 4 కొంచెం చిన్న 5 దాకా మాల అంటే ఒక ఆభరణాలు లెక్క వచ్చింది కిరీటం. అండ్ ఇక్కడ చూసా యాక్చువల్లీ ఏంటంటే ఆభరణాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ షోల్డర్ దగ్గర, షోల్డర్ సైడ్ కూడా చూసారా. సో అండ్ మెయిన్ పంచ చూసింది అండ్ సైడ్కి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, ఇది ఒక ఫ్యాన్. ఇది నార్మల్ సిట్టింగ్ పొజిషన్. ఇది సీనియర్ ఎన్టీఆర్ రూపంలో అప్పుడు కొంతమంది ఏమంటారు ఆర్డర్ ఇచ్చింది. దీనికి పంచ వస్తుంది. అండ్ ఇక్కడ సింహం అండ్ ఇక్కడ ఆఫ్ అండ్ ఇక్కడ అన్నవాళ్ళు వర్క్ చేస్తుంది. నార్మల్ సిట్టింగ్ పొజిషన్, నార్మల్ సిట్టింగ్ పొజిషన్. అండ్ అండ్ ఇక తీసుకురా మస్తు ఉంది ఆర్ట్. ఇది ఏ గణేషో తెలియదు కానీ సేమ్ సముద్ర మంచం లెక్కనే అదే. సో తీసుకురా దేవుళ్ళు అందరూ పాముని కదుపుతున్నట్టు ఉన్నది కొండ. అండ్ ఇక్కడ దేవుడు సారీ రాక్షసుడు. సో పాము అండ్ ఇక్కడ పాము మొత్తం పట్టుకొని అమృతాన్ని బయటకు తీసినట్టు. సో ఆర్చ్ మాత్రం చాలా పెద్దగా ఉంది చూసారా. ఆర్చ్ ఒక 10 feet అట్లా ఉంటుంది. సో విత్ కూడా 30 inches ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తారా, ఇక్కడ ఏనుగు అండ్ గుర్రం మధ్యలో గణేష్ చూస్తారా. ఆర్చ్ చూస్తారా ఎంత పెద్ద భయంకరంగా. అండ్ నరసింహస్వామి సైడ్కి దంతాలు ఇస్తారు. సో ఏ గణేషో తెలుసుకోలేదు, నాకు అనిపిస్తుంది దీనికైనా ఉండొచ్చు దీనికైనా ఉండొచ్చు. సో ఆర్చ్ అయితే మస్తు పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇందాక చూపించినట్టే సముద్రం వస్తుంది. అండ్ దగ్గరికి మేము మెయిన్ గణేష్ చూసారా ఇంత కలరింగ్ అయిపోయింది. పూరి జగన్నాథ్ స్వామి కూడా ఉన్నారు మధ్యలో చందం మధ్యలో, అక్కడ పెయింట్ అవుతారు. బాడీ కలర్ అయిపోయింది. ఆభరణాలు ఇంకా లక్ష్మీమాత అవ్వాలి. సో నాయిస్ ఎక్కువ వస్తుంది. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో కానీ అప్డేట్ ఇద్దామని పెయింటింగ్ ఎక్కడాక చూపిద్దామని వచ్చిన. పైన శివుడు కూడా వచ్చింది. సో తెలుసుగా ఇందాక లాస్ట్ వీడియోలో చూపించిన. సో దండం బాగా అంతా అవ్వాలి. మెయిన్ అయితే బాడీ కలర్ అవంతా అయిపోతుంది. దగ్గరికి మాట్లాడుతుంది లాస్ట్ ఇయర్ కట్టేది. సో ఈ లాస్ట్ టైం కూడా చూపించిన డై వర్క్ ఇక్కడ పెట్టిన మొత్తం ఆప్షన్ చూసారా. సో మొత్తం పెయింటింగ్ వర్క్ అయింది. పంచవర్క్ ఒకటే ఉంది. కిరీటం కూడా కాస్ట్యూమ్ లెక్క ఇస్తారు. సో వర్క్ బ్రాండెడ్వే వర్క్ వస్తుంది. సో వచ్చిందే ఇక్కడ చూస్తే పీకాక్ ఇచ్చేసి పీకాక్ అంటే తబలా వాడిచ్చినట్టు అటు ఇటు. అండ్ మిస్టర్ మహారాజ్ చూస్తున్నట్టు ఓవరాల్గా డెవలప్. ఇక్కడ కూడా ఒకటి బ్యాక్గ్రౌండ్ సరస్వతి మాత అంటారా. అండ్ ఇక్కడ ఆర్చ్ అయితే ఈసారి మస్తు డిఫరెంట్గా చేసారు. నాకు తెలిసి ఈ మధ్య నింటలో అయిపోతుంది. అంటే సైడ్ లక్ష్మణుడు అండ్ సీతామాత మధ్యలో రాముడు. సో ఈసారి రాముడికి సంబంధించిన ఎక్కువ విగ్రహాలు తయారవుతున్నాయి చూసారా. ఇప్పుడే అడిగిన ఈ ఆర్చ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న గణేష్ అయితే వస్తుంది. ఈ ఆర్చ్ ఇక్కడ అంటే పైన ఫిక్స్ చేస్తారు చూపిస్తాను. ఈ పైన ఉందా, ఈ పైన ఫిక్స్ చేస్తారు. సో చాలా ఆర్చ్ అయితే బ్యాక్గ్రౌండ్స్ నడిచింది.
సో ఇక్కడ ఇది కూడా ఒకటి సముద్రం అంతా లెక్క. సో చెప్పినా కదా. సో ఇక్కడ ఉన్న ప్లేస్ సో చూడండి ఇక్కడ పెయింట్ అయితే అయిపోయినవి మొత్తం బ్యాక్ అంటే స్టాడియం అవన్నీ ఆభరణాలు వర్క్ ఒకటి ఉంది, అంటే కిరీటం వర్క్ కూడా చేస్తారు మెల్లగా. సో ఇక్కడ చిన్న కాకాల దగ్గర ఉన్న అప్డేట్ ఇది. మేజర్గా అప్డేట్స్ ఏం లేవు, చెప్పిన ఇందాకనే యార్డ్స్ వచ్చేసరికి ఇక్కడ పెట్టడానికి. సో మేజర్గా అప్డేట్స్ అయితే ఏం లేవు, ఇవే పెయింటింగ్స్ అవుతున్నాయి. సో ఇది అప్డేట్లు. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం. థ్యాంక్ యూ.